ఏలూరు జిల్లా కుక్కునూరు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నూతన ఇసుక విధానం ఇవాల్టి నుండి అమల్లోకి రానున్నదని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణియ చెప్పారు. వింజరం గ్రామంలో ఇసుక స్టాక్ పాయింట్ను సందర్శించి ఇసుక లభ్యతను పరిశీలించారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు అందుబాటులో నిల్వలను అంచనా వేసి రెవెన్యూ శాఖకు అప్పగించాలని సాంకేతిక సిబ్బందికి సూచించారు. ఉచిత ఇసుక సరఫరా విధానానికి మార్గదర్శకాలు రూపొందించబడ్డాయన్నారు. ఈ విధానం అందుబాటులోకి రావడం వల్ల సోమవారం నుంచి ప్రజలకు ఉచిత ఇసుక సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఏజెన్సీ ద్వారా కూడా సేల్స్ అనేది జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫ్రీ శాండ్ పాలసీ కింద ఏదైతే మనకి శాండ్ అయితే మనకి రీచెస్ నుంచి తీసుకొచ్చినటువంటి శాండ్ కానీ స్టాక్ పాయింట్ ఉన్నటువంటి శాండ్ కానీ పబ్లిక్కి అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో ఫ్రీ శాండ్ పాలసీ ద్వారా కూడా శాండ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేవలం మనకి ఎక్స్కవేషను అండ్ లోడింగ్ ఛార్జెస్కి సంబంధించి ఏదైతే పర్ మెట్రిక్ టన్ అయ్యేటువంటి కాస్ట్ అంటే ఒక 30 రూపీస్ అండ్ సేనరేజ్ ఛార్జెస్ ఒక 88 రూపీస్ అండ్ ఈ జిఎస్టీ ఏవైతే ఉన్నాయో ఈ జిఎస్టీ రేట్స్ అవన్నీ కలిపి ఉన్నటువంటి రేట్స్ అయితే ఇవన్నీ కూడా స్టాట్యూటరీ రేట్స్. ఆ రేట్స్ ఒక 152 రూపీస్ వరకు వస్తుంది. ఇది కాకుండా అడిషనల్గా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఏదైతే మనకి స్టాక్ పాయింట్ నుంచి అక్కడ స్టాక్ పాయింట్ కానీ శాండ్ రీచెస్ నుంచి స్టాక్ పాయింట్కి అయ్యేటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని ఈ శాండ్ రేట్ అనేది ప్రతి ఒక్క స్టాక్ పాయింట్ అండ్ రీచెస్కి ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారము ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తేవటము. దీనికి సంబంధించి ఏదైతే పబ్లిక్ ఎవరికైతే రిక్వైర్మెంట్ అడుగుతారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ముందు వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి శాండ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా పర్ క్యాండిడేట్కి ఆధార్ బేస్డ్ మీద తీసుకొని ఒక 20 మెట్రిక్ టన్స్కి మించి కూడా శాండ్ అనేది ఏ ఒక్క వ్యక్తికి కూడా సప్లై చేయడం అనేది జరగదు. సో దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా రూపొందిస్తున్నారు. ముందుగా రేపటి నుంచి కూడా మనం శాండ్ ఏదైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ నుంచి ఉన్నటువంటి శాండ్ అవైలబుల్ ఉన్నదంతా కూడా వెరిఫై చేయమని చెప్పాము. తహసీల్దార్స్ని స్పెషల్ ఆఫీసర్స్గా ఇవ్వడం జరిగింది. మండల లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాక్ పాయింట్ ఈ స్టాక్ పాయింట్కి వెళ్ళి ఎక్కడైతే మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి కన్సర్న్ ఏజెన్సీ ఈ స్టాక్ పాయింట్స్ ఎప్పటివరకు కూడా మెయింటైన్ చేస్తూ వచ్చి ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి స్టాక్ పాయింట్లో ఎంత శాండ్ ఈరోజు అవైలబుల్గా ఉందనేది వెరిఫై చేసుకొని పర్సనల్గా ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసి దాని ప్రకారము ఉన్నది హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పడం జరిగింది. పంచనామా కండక్ట్ చేసి ఎంతైతే శాండ్ ఉందో ఆ శాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ ఉన్న డిస్పోజ్ చేయడానికి ఈ శాండ్ ఏదైతే ఉందో అది మనం డిస్పోజ్ చేయడం అనేది రేపటి నుంచి స్టార్ట్ చేస్తాము. దీనికి సంబంధించి మన జిల్లాలో ఒక 5 శాండ్ రీచెస్ ఉన్నాయి. మనకి కుకునూరుకి సంబంధించి 3 శాండ్ రీచెస్ ఉన్నాయి. మనకి ఇబ్రహీంపేట, వింజరము, అదేవిధంగా మనకి ఇక్కడ దాచారం ఈ 3కి సంబంధించి శాండ్ రీచెస్ అనేది కుకునూరు ఉంది. అదేవిధంగా వేలేర్పాడులో మనకి రుద్రంకోట 1, రుద్రంకోట 2 రెండు కూడా శాండ్ రీచెస్ ఉన్నాయి. ఈ శాండ్ రీచెస్ నుంచి శాండ్ అనేది తవ్వకం అనేది ఓన్లీ మాన్యువల్ ఎంతవరకు మనకి దానికి సంబంధించి గైడ్ లైన్స్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో లాగా మనకి ఇవన్నీ కూడా ఎక్స్కవేషన్స్ త్రూ జేసీబీస్, ప్రొక్లైనర్స్ ఇవన్నీ యూజ్ చేయడం కూడా అదేవిధంగా పర్యావరణం అనేది దెబ్బతినకుండా కూడా దానికి సంబంధించి గైడ్ లైన్స్ అన్నీ కూడా రూపొందించి తద్వారా కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఈ శాండ్ అనేది తేవాలనే ఉద్దేశంతో ఈ పాలసీ అనేది స్టార్ట్ చేశారు. రేపటి నుంచి కూడా మనకి పబ్లిక్ అందరికీ కూడా ఈ శాండ్ ఏదైతే స్టాక్ పాయింట్లో ఉన్నదో ఇవన్నీ కూడా ముందుగా డిస్పోజ్ చేస్తూ వాళ్ళకి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే రిక్వెస్ట్ పెడుతుంటారో వాళ్ళకి ఈ శాండ్ సప్లై అనేది చేయడం జరుగుతుంది.